సో మీ వారి గురించి కొంచెం చెప్పరా, మాకు ఎప్పుడు కలవలేదు కాబట్టి. ఆయన డాక్టర్ అండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. అండ్ ఆయన ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు, కానీ 3 years బేబీగా ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళిపోయారు. సో యుఎస్లోనే పెరిగినట్టు ఇంకా ఫుల్గా. కంప్లీట్లీ అమెరికన్. కంప్లీట్లీ అమెరికన్, బట్ వెరీ వెరీ ఇండియన్ కూడాను. హీ ఈజ్ లైక్ మోర్ దాన్ మీ. వాళ్ళ అన్ని పద్ధతులు ఫాలో అవుతారు, అన్నీ చేస్తారు, క్వశ్చన్స్ అడగరు ఎందుకు చేయాలి వాట్. జనరలీ మనం యుఎస్ కిడ్స్ కానీ యుఎస్లో పెరిగిన పిల్లలు మనం చూస్తే వై షుడ్ ఐ డూ దిస్, వాట్ ఇస్ దిస్, ఇదేంటి అదేంటి అనే క్వశ్చనింగ్ ఉంటుంది. వై అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు. అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఆన్సర్స్. ఈయన అలా ఏం క్వశ్చన్ చేస్తారు, అన్నీ చేస్తారు. నేను చేస్తాను, నేను చేస్తే ఎంత ఇష్టమో, నేను చేస్తే ఇంకా ఇవన్నీ తెచ్చేసేసి, మామిడాకులు కావాలి కదా ఆయనకు తెలుసు, ఫస్ట్ తెచ్చేస్తారు. బికాస్ బ్యాక్ యార్డ్లోనే మామిడి చెట్టు ఉంది. సో తెచ్చేసేసి దీన్ని ఏంటి వాష్ చేయాలా అన్నీ ఇంకా. అంటే నౌ వి డన్, ఎన్నిసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు నౌ హీ నోస్ వాట్ ఆర్ ద లిస్ట్. ఓకే, ఫ్లవర్స్ కావాలా, ఫ్రూట్స్ ఏంటి అవేనా, మళ్ళీ లాస్ట్ టైం తెచ్చినవేనా, మళ్ళీ వేరేవా అన్నీ అడుగుతారు. సో ఈ నోస్ కొబ్బరికాయలు 2, 4 ఏంటి అని. సో ఇలా ఈ చాలా ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అందుకని అండ్ కింద కూర్చునే చేస్తారు పాపం. కింద కూర్చోవడం అలవాటు. పంచ కట్టుకోరు కానీ ఇండియన్ కుర్తా పైజామా వేసుకుని కూర్చుని పూజలు చేసేస్తారు. మీ వారు అక్కడ 3 ఏళ్ల వయసులోకి వెళ్ళిపోయినా కూడా చేస్తారు. అంటే మేము చేస్తాం కాబట్టి, ఆయనంతటా ఆయన వెళ్ళి ఏమి దేవుడికి అలా అంత చేయరు. పండగలప్పుడు రైట్, పండగలప్పుడు ఫ్యామిలీ మొత్తం చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇట్స్ గర్ల్స్ థింగ్ కదా, అప్పుడు చేయరు. వినాయక చవితి అలాంటివి పూజలు చేస్తారు. అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు హెల్ప్ కావాలన్నప్పుడు తెస్తారు, నీకు ఇది కావాలి తెస్తారు అంతే. ఆయన ఏం చేయరు, ఫోటోలు తీస్తారు, ప్రసాదాలన్నీ చేస్తాం కదా తింటారు అలా అన్నీ. అయితే లయ అక్కడ ఉండి నైవేద్యాలు చేసేస్తూ పూజలు చేసేస్తూ పండగలు. వంట బాగా వచ్చే లయ మీకు? నాకు వంట వెళ్ళినప్పుడు ఏం రాదు, ఇప్పుడు పర్వాలేదు. అంటే గ్రేట్గా చేస్తానని చెప్పను కానీ కొంచెం ఎంజాయ్ చేస్తాను అంతే. ఇట్స్ నాట్ లైక్ ఓ ఈ అమ్మాయి చాలా మంచి కుక్ అలా కాదు. ఆరితేరిన లేకపోతే చక్రం తిప్పిన చేయి కాదు కాదు నల భీమ పాకం కాదు. చక్కగా డాన్స్ ముద్రలు పెట్టుకోక అంతే, ఇలాగా అంతే. అవును. సో వంటలు ఏం చేస్తారు? కోవిడ్ టైంలో తెగ చేసేసాం మేము, ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా చేసేసాం. బూందీ లడ్డు అన్నాను, ఏవేవో చేసేసాం. అంటే దొరకవు, బయటకు వెళ్ళలేము, చచ్చినట్టు చేసుకుంటాము. మడత కాజాగా కాదు, కొన్నిసార్లు డోనట్స్, ఏవో అన్నీ ఏదోటి చేసేసాము. చాలా అందరూ చేసినట్టున్నారు అప్పుడు. అవును, అంటే ఆ టైంలో అందరికీ ఒక అవకాశం అవసరం, రెండు వచ్చాయి. అవును, బికాస్ బయట దొరకవు, బయటకు వెళ్ళలేము. మస్ట్ హావ్ బీన్ సో హార్డ్ కదా ఫర్ యూ ఆల్సో. అమెరికాలో అందులో అంత భారీగా కుప్పలు తెప్పలు అలా రాలిపోతూ ఉంటే ప్రాణాలు. అవును. కానీ మా హస్బెండ్ ఒక్కరోజు కూడా మానేలేదు, ఒకరోజు కూడా ఈజ్ నాట్ టేకెన్ ఆఫ్. దిగులు పడేవారు ఆ రోజుల్లో? టెన్షన్ ఉండేది నాకు. అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, టెన్షన్ ఉండేది. అండ్ బట్ అలాగే వెళ్ళేవాళ్ళు, వచ్చి రాగానే వెంటనే క్లోత్స్ అక్కడే చేంజ్ ఆఫ్ క్లోత్స్ అక్కడ పెట్టుకునే వాళ్ళు. పొద్దునే వెళ్ళే ముందర రాగానే ఇలా తీసేసి షవర్ పడికెట్టి మళ్ళీ వేసుకున్నాకే ఇంటికి వచ్చేవారు లోపల. అంటే జస్ట్ ఇలా ఎంటర్ అవుతూనే ఒక బాత్రూమ్ ఉంది విత్ షవర్. సో ఈ యూస్ టు ఫినిష్ అంతా అవన్నీ చేసుకుని అప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చాక కూడా హీ స్కేర్డ్. పిల్లల్ని చూడాలంటే, మాట్లాడాలంటే మాతో ఎవరితోనో దూరంగానే మాట్లాడాను. అలా చాలా రోజులు అంటిల్ ద వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా టెన్షనే. సో మీరు మీ పాత అసోసియేషన్స్, మీ కోస్టార్స్, మీ డైరెక్టర్స్తో టచ్లో ఉంటారా? అసలు పూర్తిగా టచ్ పోయిందా? అంటే నేను వాళ్ళు నంబర్స్ లేవు నా దగ్గర.
నాట్ అంటే నేను ఫోన్లు చేసి చేసే అలా ఆ టచ్లో అయితే లేను, కానీ ఎనీ టైమ్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఐ కెన్ కాల్. ఐ నో వాళ్ళు నన్ను మాకు రిసీవ్ చేసుకొని మాట్లాడతారు. నేను ఎందుకు చేయనంటే వాళ్ళు దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను కూర్చుని సోదే కదా, హలో ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏం తిన్నారు, ఇదే కదా, మేము అక్కడ ఇలా ఉన్నాం, మీరు వస్తారా, ఎప్పుడు వస్తారు, ఇలా జనరల్ కామన్గా మాట్లాడేస్తాం, కానీ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది తప్ప ఏమో ఉండదు అని నేను ఎక్కువ చెయ్యను. అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరు మరి? అక్కడ నేను డాన్స్ స్కూల్ పెట్టినప్పుడు నా డాన్స్ స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్కి కూడా ఒక క్లాస్ ఉండేది. డాన్స్ స్టూడెంట్సే ఇప్పుడు నా వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో వీఆర్ ఆల్ అంటే వాళ్ళు 2 hours అవే ఉంటారు, మా ఇంటి దగ్గర కూడా ఉండరు. దే ఆర్ 2 hours అవే, కానీ వీ మీట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీక్. ఎవరో ఒకళ్ళు కలుస్తాం. అండ్ కలిసినప్పుడు ఈ మధ్యన ఫోటోలు దిగడం మానేసి రీల్స్ చేస్తూ ఉన్నాం, బికాస్ మాకు కొత్త టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫోటోల బదులు రీల్స్ అయిపోయాయి. హాబీ అండ్ ఆల్సో అక్కడికక్కడ మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా, వ్యూస్ కనిపిస్తాయి. అంటే ఇది కరెక్ట్, ఒక ట్రెండీ థింగ్, ఏదో యూర్ ఎంజాయింగ్ అంతే, అలా చేస్తాం. వాళ్ళు కూడా వెరీ ఎంతూసియాస్టిక్. నేను ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేద్దాము అని బతిమాలాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు, కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్, ఓకే అయితే చేసేద్దాం అనుకొని చాలా స్పోర్టివ్గా చేసేస్తారు అండ్ ఆల్ దాట్. సో అండ్ అది మాకు ఏమైపోతుందంటే మేము చాలా ఫన్ మాకు. ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఏడిపించి, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఏదో ఒకటి అనుకుని ఏడిపించుకుని కొంచెం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చుని గాసిప్ చేసే బదులు. సో వీ ఫీల్ దట్ ఈస్ గుడ్. యా, యాక్చువల్లీ అంటే రీల్స్ ఈ యాక్టివిటీ బిజీగా పెడితే మైండ్ కూడా హెల్తీగా బాగుంటుంది.